అధికారులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇదంతా కూడా మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలు. సో, ఇప్పుడు దర్యాప్తులో కూడా కొన్ని విషయాలు బయటకొస్తున్నాయి అనే దాంట్లో ఏం చెప్పదలుచుకున్నారు? నిన్న మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడుతూ ఆయన కూడా చెప్పారు. చాలామంది మా కాంగ్రెస్ నాయకులది కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు. షర్మిల గారిది ట్యాపింగ్ చేశారు. పక్కన రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి తద్వారా వీళ్ళు సహాయం అందించారు. ఇవన్నీ కూడా ఆయన విమర్శలు చేస్తున్న పరిస్థితుల్లో, ఆరోపణలు చేసిన పరిస్థితుల్లో మీకేమనిపిస్తుంది ఈ కేసు విషయంలో? మేడం, అయితే ఈరోజు ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఉలిక్కి పడుతున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులకు నేను ఒక విషయం చెప్తాను. సరే, చాలా లోతు కొద్ది మేడం, ఒక చిన్న విషయం చెప్తాను. రేవంత్ రెడ్డి గారు చెవేల పార్లమెంట్ పరిధిలో ఒక ధర్నా కార్యక్రమం చేశారు. ఆ ధర్నా కార్యక్రమము మాకు ఇన్ పర్సన్గా వచ్చి చెప్పారు. ఆ ధర్నా ప్రోగ్రామ్కి చాలా ఓపెన్గా వెళ్తున్నప్పటికి కూడా పోలీసులకు సమాచారం లేదు నా విషయంలో. నేను కూడా ఇంకో పర్సన్కి ఇన్ పర్సన్లో చెప్పిన, వాడు కిందోళ్ళకి చెప్పిండు, వాడిని అరెస్ట్ చేసిర్రు, కిందోళ్ళని అరెస్ట్ చేసిర్రు, నా దగ్గరికి రాలేదు. ఇప్పుడు ఫోన్లు ట్యాప్ అయినట్ట కానట్ట? నేనైతే నా ఫోన్ ట్యాప్ అయిందని నేను చెప్పను, ఏమంటున్నా. మరి అన్ని ఫోన్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అప్పుడు మాత్రం నేరుగా వచ్చి 3 గంటలకు 4 గంటలకు సంకల కింద చేతులు వేసుకొని నడుము చేతులు పెట్టి లేపుకొని పోయిన పోలీసులు ఇన్ పర్సన్గా వచ్చి చెప్పిన ప్రోగ్రామ్కి ఎందుకు నన్ను అరెస్ట్ చేయలేదు? ప్రశ్న ఇది. నా ఫోన్ ట్యాప్ అయిందని నేను ఆరోపిస్తలేను. అయితే ఇంత అన్నగారు మాట్లాడుకుంటూ షర్మిల గారిని కూడా తెలంగాణలో గురించి మాట్లాడతారు, అంతకన్నా ఇంకా దౌర్భాగ్యం ఏముంటుందని అన్నారు. ఎందుకు షర్మిల గురించి తెలంగాణలో ఎందుకు మాట్లాడదు? అంటే తెలంగాణలో ఖాళీ కవితక్క గురించి మాత్రమే మాట్లాడాలా? వేరే స్త్రీల గురించి మాట్లాడొద్దా? వారికి ఇక్కడ హక్కు లేదా? వారికి ఇక్కడ ఆస్తులు ఉన్నాయి, వారికి ఇక్కడ ఇల్లు ఉంది, వారికి ఇక్కడ ఒక నేపథ్యం ఉంది, వారు ఇక్కడే పక్కన మేదీపట్నంలో చదువుకున్నారు వాళ్ళు. షర్మిల గారు ఎందుకు వారి గురించి ఇక్కడ మాట్లాడకూడదు? అంటే మీకు అంటే బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ మాట్లాడకూడదు అనేది కాదు, ఆవిడ అంత పెద్ద నాయకురాలు కాదు, ఆవిడ ఫోన్ ట్యాప్ చేసి మేము వినాల్సినంత అవసరం లేదు. ఓకే, ఆమె అంత పెద్ద నాయకురాలు కదా, ఆమె ఫోన్ వినాల్సిన అవసరం లేదు కదా. అంటే ఏంది? పెద్ద నాయకుల ఫోన్లు మీరు విన్నట్టే కదా. ఆమె ఫోన్ వినలేదు, ఓకే, ఒప్పుకుంటాం. కానీ ఆమె పెద్ద నాయకురాలు కాదు కాబట్టి వినలేదు. కానీ పెద్ద నాయకులు అయిన వాళ్ళ ఫోన్లు అయితే మీరు విన్నారని ఒప్పుకుంటున్నారు కదా. అయితే ఎవరినైనా సరే మేడం, బీఆర్ఎస్ పార్టీలో దయచేసి ఒక్క కవితక్క గారిని మినహాయించి మేము ఎవరిని గౌరవించామంటే దానికి మేమేం చేయగలిగింది ఏం లేదు. వారిని కూడా, షర్మిల గారిని కూడా పరిగణలోనికి తీసుకోవాలి. వారి ఫోన్ ట్యాప్ అయిందన్న విషయం వారు ఆరోపణ చేసినప్పుడు నిజాలు చెప్పాలి. ఒకవేళ కాదనుకోండి, మీరు మంచోళ్ళు అనుకోండి, ఏముంది, సమాజం అంతా కూడా షర్మిల గారు అబద్ధం చెప్పారు బీఆర్ఎస్ పార్టీ పైన అని అందరూ అంటారు కదా. మీరెందుకు ముందు ఎందుకు ఉలికి పడుతున్నారు? అయితే అన్నగారు ఏమంటున్నారు, ఫోన్ ట్యాపింగ్ జరగకుండా పాలనే జరగదు అంటున్నారు. అంటే ఏంటి? ఫోన్ ట్యాపింగ్ చేశాము అని ఒప్పుకున్నట్టే కదా. అయితే భద్రతకు సంబంధించింది అంతవరకు ప్రభుత్వాలైనా చేస్తాయి అని. అయితే ఎవ్వరు కూడా మాకు వచ్చి ఫిర్యాదు చేయలేదు అంటే మరి అన్నగారికి ఇన్ఫర్మేషన్ ఉందో లేదో నాకు తెలియదు మేడం, మీ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించిన అధ్యక్షులు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, తర్వాత ఇతరతర నేతలు కొంతమంది జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వ్యక్తిగతంగా వచ్చి వారు వాంగ్మూలం ఇచ్చేసి వెళ్ళారు. ఇది కంప్లైంట్ ఇచ్చినట్టు కాకపోతే ఇంకేంటి, వ్యక్తులుగా వచ్చి ఇచ్చినారు మేడం. అయితే సంఘ విద్రోహాల శక్తుల ఫోన్లు ట్యాప్ చేస్తారు అని అన్నగారు అంటూ కలకుండ తారక రామారావు కూడా ఏమన్నారు ఒకసారి ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు, ఫోన్ ట్యాపింగ్ అంటే అదొక దిక్కుమాలిన చర్య, అది చేసిండొచ్చు ఒకరిద్దరు అని అన్నారు. సరే, ఇద్దరు విషయం వదిలిపెడదాం, ఆ ఒక్కరెవరో చెప్పండి. ఇద్దరు గురించి ఇడిచిపెడదాం, ఒకరో ఇద్దరు చేసిండొచ్చు అని ఇంకో పదం కూడా వాడిండు. ఆ పదాలు మనం వాడడం భావ్యం కాదు, నేను వాడను. వారికి సంస్కారం ఉందో లేదో నాకు తెలియదు, నాకు ఉంది కాబట్టి నేను వాడను. అయితే ఒకరో ఇద్దరు అన్నారు కదా, ఇద్దరు గురించి ఇడిచిపెడదాం. ఆ ఒక్కరిది ఎవరిదో మీరు చెప్పుండ్రి. రేవంత్ రెడ్డి గారిది చేశారా? సంజయ్ గారిది చేశారా? ఎవరిది చేశారు మీరు? సరే, షర్మిలక్కని ఇడిచిపెడదాము, రేవంత్ రెడ్డి గారిది చేసిరా? రేవంత్ రెడ్డి గారు ఆ పార్టీ వారు ఫోన్ ట్యాపింగ్ ఆరోపణ చేసేటప్పటికి జాతీయ పార్టీలో ఎంపీ, జాతీయ పార్టీకి వర్కింగ్ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు. అట్లాగే ఆ రోజు మీరు అవునొచ్చు కాదనొచ్చు, కానీ మా వరకు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో వారే సీఎం క్యాండిడేట్, ఈరోజు ముఖ్యమంత్రి, కానీ ఆ రోజు ముఖ్యమంత్రి క్యాండిడేట్. సో మీరేంటి, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని సంఘ విద్రోహ శక్తులు అంటున్నారా? మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా అన్నారు కదా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని. నేను ఒక విజ్ఞప్తి చేస్తాను బీఆర్ఎస్ పార్టీకి, ఏంటి వీళ్ళందరినీ విడిచిపెడతాం మేడం, అందరు విడిచిపెడతారు. రేవంత్ రెడ్డి గారు అబద్ధం చెప్తున్నారు, సంజయ్ గారు అబద్ధం చెప్తున్నారు, రగన్న అబద్ధం చెప్తున్నారు, అందరు అబద్ధమే చెప్తున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అయితే నిజమే చెప్పారు కదా.
మీరు ఒక పని చేయండి, ఆర్ఎస్ ప్రవీణ్ గారిని ప్రెస్ ముందర తీసుకొచ్చి ఆయనను కూర్చోబెట్టి, గతంలో నేను బీఎస్పీ పార్టీలో ఉన్నప్పుడు చంద్రశేఖరరావు గారి మీద చాలా ఆరోపణలు చేసిన, ఆ ఆరోపణలు అన్ని కూడా అబద్ధము, నేను తెలంగాణ సమాజాన్ని, రాష్ట్రాన్ని, ప్రజల్ని తప్పుదోవ పట్టించను, కేవలం నా అధికారం, రాజకీయ స్వార్థ స్వలాభం కోసం చేసిన వ్యాఖ్యలు, దయచేసి నన్ను క్షమించండి అని మీరు ఆయనతో చెప్పించండి. ఇంకా ఈ విషయాల గురించి మేము మాట్లాడడం. ఈరోజు అన్న ఒక పెద్ద మాట అన్నాడు, భట్టి గారి ఫోన్ ట్యాప్ అవుతుంది, ఉత్తమ్ గారి ఫోన్ ట్యాప్ అవుతుంది, ఎమ్మెల్సీ చింతపండు నవీన్ గారి ఫోన్ ట్యాప్ అవుతుంది, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఫోన్ ట్యాప్. ఎవరు చెప్పారు మీకు? ఎవరు చెప్పారు? ఎవరన్నా? అసలు మా దగ్గర ఎస్ఐబి విభాగంలో ఏం జరుగుతుంది అనేది మీకు ఎట్లా తెలుసు అంటే, ఎస్ఐబి విభాగం అనేది ఏంటిది? రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత గోప్యంగా ఉన్నటువంటి విభాగం. మీకు ఎవరు లీక్ ఇచ్చారో చెప్పండి. ఉట్టిగా నిరాధారంగా వాళ్ళ ఫోన్ ట్యాప్ అవుతుంది, వీళ్ళ ఫోన్ ట్యాప్ అవుతుంది. మీరు చేసిన దొంగ పనికి దాన్ని అందరి మీద ఆపాదించి అందరికీ ఆ నెపాన్ని అంటిస్తామంటే ఎట్లా కుదురుతుంది ఇది? సో ఈ వాళ్ళ ఫోన్ ట్యాప్ అవుతుంది, వీళ్ళ ఫోన్ ట్యాప్ అవుతుంది అంటే ఏంది? అనవసరంగా ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ని క్రియేట్ చేయాలి, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలి. నేను ఒక ఛాలెంజ్ చేస్తా, ఉట్టిగా మీరు ఆరోపణలు చేస్తున్నారా, లేకపోతే మీ దగ్గర ఏమైనా ఆధారం ఉండి మాట్లాడుతున్నారా? అయితే ఫోన్ ఇంత మాట్లాడిన తర్వాత ఈ రోజు వరకు ఏ బీఆర్ఎస్ పార్టీ నాయకుడుగా ఫోన్ ట్యాపింగ్ జరగలేదు అని మాత్రం చెప్పట్లేదు. వాళ్ళ ఫోన్ అయి ఉంటుంది, వీళ్ళ ఫోన్ అయి ఉంటుంది. అయితే ఏంటి, గూఢచారం కోసం చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటున్నారు. కానీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి నాటి కాంగ్రెస్ పార్టీ, నేటి అధికార పార్టీ కానీ, బీజేపీ కానీ, వీళ్ళందరూ ఆరోపించినట్టు మేము ఎవ్వరి ఫోన్ కూడా ట్యాప్ చేయలేదు అని మాత్రం ఒప్పుకోవడం లేదు. మరి దీన్ని ఏమనాలి సార్? అయితే ఈరోజు విచారణ జరిగినప్పుడు ఎవరు చెప్పలేదు, జైలుకు పోయిన వాళ్ళు కానీ, అరెస్ట్ చేసిన మేడం, ఇది రికార్డు మేడం, అఫీషియల్ రికార్డు. వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు, సార్ మాకేం సంబంధం లేదు, మా చీఫ్ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు గారు చేయమంటేనే చేసినాము, తర్వాత ఓ పెద్ద ఆయన చేయమంటే చేసినామని. ప్రశ్న ఏంటి? ఆ పెద్ద ఆయన ఎవరో చెప్పండి. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కాదని మీరు అంటున్నారు కదా, ఓకే మేము కూడా ఒప్పుకుంటాం, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆ పెద్ద ఆయన కాదు. మరి ఆ పెద్ద ఆయన ఎవరో చెప్పండి, మాకొద్దు, ఈ రాష్ట్ర ప్రజల కోసం చెప్పండి. కాబట్టి కేసులు ఏవి కూడా నిలబడవు అని అంటున్నారు. ఫార్ములా కేసు నిలబడదు, కాళేశ్వరం కేసు నిలబడదు, ఏ కేసు నిలబడదు కదా. మరి ఏ కేసు నిలబడనప్పుడు మీరు ఎందుకు ఆవేశంతో ఊగిపోతున్నారు? మీకెందుకు చల్లగా చెమటలు పడుతున్నాయి? మీరెందుకు సహనాన్ని కోల్పోయి మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడేస్తున్నారు? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎన్నికల నేపథ్యంలో నిలబడి మాట్లాడుకుంటూ మీ పేగులు తీసి మెడలేసుకుంటానన్నాడు. అది వీళ్ళందరికీ బూత్ అయినప్పుడు మరి ఈ రోజు కల్వకుంట్ల తారక రామారావు గారు ఆయన మాట్లాడింది కాక కిందున్న కార్యకర్తలు అందరితో కూడా మాట్లాడిపించింది కదా. ఏమైంది? ముఖ్యమంత్రి గారికి ఏమైంది అయిందా? చూసిన సమాజం అందరూ కల్వకుంట్ల తారక రామారావు గారు అమెరికాలో చదువుకొని వచ్చి ఇంత చీప్గా బిహేవ్ చేసిన మీ స్థాయి పడిపోయింది. కాబట్టి మాకేం సంబంధం లేదు. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఖచ్చితంగా తప్పు అనేది జరిగింది. ఇది సమాజము ఎప్పటికీ కూడా క్షమించరానటువంటి తప్పు జరిగింది. ఇందులో దోషులు ఎవరో దోషులకు శిక్ష ఇస్తామంటున్నాం, దోషులకు శిక్ష ఇస్తామంటారు. చంద్రశేఖరరావు గారికి శిక్ష ఇస్తామని ఎక్కడ చెప్పలేదు కదా. దోషులు ఎవరుండో వాళ్ళు జైలుకి పోతారు. మీరు ఎందుకు ఉలిక్కి పడుతున్నారు? మీరు ట్యాపింగ్ చేయలేదు కదా, మీ ఆనవాళ్ళు ఏం లేవు.